అధికారం ఉన్నప్పుడేమో పెద్ద వీరుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికానికి వచ్చి మా మీద దాడులు చేయించారు. ఇవాళ అధికారం లేదు, నలుగురు పోలీసులు వెళ్తే పిల్లిలాగా బాత్రూంలో దాక్కున్నాం. మీరందరూ సాక్షి. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు పోలీసులు వచ్చారు. మేము పోలీసులకు ఎదురెళ్ళాం. మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము పోలీసులకు ఎదురెళ్ళాం. నీకు నిజాయితీ ఎక్కడ ఉంది? అసలు నీ పేరు వచ్చినప్పుడు నువ్వే హ్యాండ్ ఓవర్ అవ్వాలిగా. నువ్వు ఎందుకు హ్యాండ్ ఓవర్ అవ్వాలా? 2 గంటలు బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? నువ్వు చేసావు కాబట్టి దాక్కున్నావు. నువ్వు చేయలేని అయితే నువ్వు దొంగతనంలో నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు 2 గంటలు బాత్రూంలో దాక్కుంటావు చెప్పు. కాబట్టి ఇవాళ జోగి రమేష్ది పాపం పడినది. పాపం పడి ఈ కేసులన్నీ బయటకు వచ్చినాయి. ఎవరైనా సరే ఒకటే చెప్తాం, ఏ ప్రభుత్వంలోనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా అవినీతి చేస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు గారికి 1000 కళ్ళు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కాంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుందో ఏంటనే కన్నేస్తాడు. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందో అర్హత? జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అయ్యా. నువ్వు ఇంక చిన్న దొంగతనాలు చేస్తే ఎక్కడ ఇస్తాడు? కాబట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందులో మాత్రం ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి తర్వాత జోగి రమేష్.